హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే మై బర్త్డే. మా బిట్టుగాడి 10th బర్త్డే అనమాట. విషెస్ చెప్పండి. అబ్బో, ఒక విషెస్ చెప్పాలంట. అసలు 10th బర్త్డే కోసం నేను నైట్ అంతా పడుకోలే. మాకు అందరికీ తలనొప్పులు. ఇవాళ బర్త్డే తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాం అనమాట. ఇంకా బర్త్డే ఉండిపోవాలట. ఇది లాకను ఆపేసే రకం. మా వాడికి తెలియదు సర్ప్రైజ్ ఒకటి ఉందన్నమాట. దానికోసం స్పెషల్ సర్ప్రైజ్. మా ముగ్గురు తరపు నుంచి మా బొడ్డోడికి సర్ప్రైజ్. ఇదొకటి, ఇదో డిటెక్టివ్. పొద్దున్న నుంచి ఇంట్లో ఫైండ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఏమీ ఫైండ్ చేయలేదు. బెలూన్ కలర్ ఫైండ్ అవుట్ చేసింది, అదొక్కటే ఏమో కనుక్కోగలిగింది. అది కూడా అయిపోయిన ప్యాకెట్ చూసి. ఇవాళ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చింది. మేమందరం వర్కులు బిజీగా ఉన్నాం. ఈవినింగ్ అనమాట ఈ సెలబ్రేషన్ చేస్తాం. ఇప్పుడు మా వాడు కళ్ళు మూసుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎల్లవే ఇంకా వెయిట్ చేస్తున్నాం ఏంటి? కళ్ళు మూసుకొని వేరే రూమ్లోకి వెళ్ళిపో. రండి వెళ్దాం. ఇవన్నీ మా బిట్టుగాడికి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క బర్త్డేకి మెమరీగా దాచుకున్న గిఫ్ట్లు అనమాట. అంటే మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి ఇచ్చినాయి అనమాట. మూడు అలా దాచుకున్న టెడ్డీస్ అనమాట. అందుకని కవర్ చేసి పెట్టాను వీటిని. ఇది బిట్టుగాడి బర్త్డే అనమాట. పుట్టంగానే ఫస్ట్ దీంతో మొదలుపెట్టింది, ఆడింది. అంటే 1 వీక్ లేటర్ నుంచి దీన్ని చూడంగా దానికి ఎక్సైట్మెంట్ వచ్చేది. మేము కష్టపడి చేసింది కాదులేండి. ఆమెకి ఏంటంటే ఫ్రెష్గా మేక్ చేసిన కేకులు అలా ఇష్టం ఉండదు. ఆమె పర్టికులర్గా థ్రోన్ కేక్ ఇష్టం అనమాట. అదొకటే తీసుకొచ్చాం. ఆమెకి ఏది ఇష్టం అయ్యే చేసాం. ఈ మా ముగ్గురి కార్డులు అన్నీ పింకులే. ఇవి ఆమె గిఫ్ట్లు. ఈ 2 ఏంట్రా నీరు పైన పెట్టుకున్నావా? అదే అది అక్కడ అరుపులు విన్నారు కదా. టెన్షన్ కూడా ఎక్కువసేపు తీసుకోలేదు. అది వస్తున్నామే దాని టెన్షన్ పాడుగా. అదేగా సర్ప్రైజ్. నచ్చిందా? ఓ అసలు దీని లైఫ్లో ఫస్ట్ టైం 2 నెంబర్లు వచ్చినాయి అంట. అది దాని ఆనందం. ఇంకెక్కడ కేక్ కోసేది ఎడు చూడండి. నువ్వు పెద్ద డిటెక్టివ్ బయలుదేరింది. పొద్దున్న నుంచి అది ఏమేమి గెస్ట్ చేసిందో చెబుతుంది. అక్కడ గెస్ట్ చేసిన దాంట్లో ఒక్కటి జరిగింది. ర్యాపింగ్ పేపర్ కలర్ ఒకటి చూసింది. అది పొరపాటును చూసింది బయట కొంటున్నప్పుడు. ఇది ప్రెజెంట్లు కూడా గెస్ట్ చేసిందంట జాను. దాన్ని మోసం చేయటం ఎవడి వల్ల కాదు. మా అమ్మ బుర్రవాడిందేవ్. జాను ఏంటది రౌండ్గా అలా తిరుగుతా తీస్తున్నా? ఊరు నాయను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హిప్ హిప్ హురే హురే. ఊదు. అఫీషియల్లీ 10 అంట. క్యాండిల్ వాసన ఇష్టమా నీకు? ఏంటిది? అదే అడిగింది. దాని బెడ్ మీదే బర్త్డే చేసుకోవాలంట, దాని రూమ్లోనే చేసుకోవాలంట. మొత్తానికి కోరిక తీరింది కదా బిట్టు. అరే సైజ్ సంగతి తర్వాత ముందు కొయ్యనియండ్రా. బేబీ బిట్ 10 అన్నావు, మళ్ళీ బేబీ బిట్ అంటావు. దానికి 18 years వచ్చినా కూడా అది బేబీ బిట్టే అంటది బన్ను. చిన్నప్పుడు మా వాడు అనేవాడు మదరు ఫాదరు ఉండటం కామన్, బట్ బ్రదర్ అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. బ్రదర్ ఈజ్ నాట్ కామన్, స్పెషల్ అనేవాడు. ఇప్పుడు బర్త్డేకి ఫస్ట్ వాడే పెడుతున్నాడు. హ్యాపీ బర్త్డే. 1 by 1 ఆర్డర్లో దానికి కేక్ పెట్టేస్తున్నారు. నాది ఎప్పుడు లాస్ట్ నెంబర్ వస్తుంది తెలుసా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బుజ్జి బేబీ. ఇలా దీన్ని ఏదో అంటారు, పవ్వు కదా బిట్టు, ఏమంటారు? మా లిప్స్టిక్లు పోకుండా కదా బిట్టు. I know my daddy's handwriting. This is daddy's, a red one. Just a cover rasam bettu check cheyadaniki. Nah, you were inside. And then this one's mama's because I recognize the handwriting, and I think she'll use a pink envelope because she's a girl like me. That would Girl like me. No, that's not pink.
And then this is Anna's because his handwriting is interesting. ఇంట్రెస్టింగ్ కాదు, షార్ట్ కట్ కదరా బన్ను, షార్ట్ కట్లో రాస్తాడు మావాడు. I'm gonna open this one first because I think this is Daddy's. చూసామంటారా అది? Yeah, this ఫస్ట్ is డాడీ Daddy's ఓపెన్ because చేస్తుంది. Daddy writes a capital letter, so this is Daddy. జాను, ఓపెన్ విత్ ఎ లవ్లీ స్మైల్. ఒకప్పుడు లవ్ అప్పుడు బన్ను లవ్ లెటర్స్కి రాసేవాడు అలా తెలుసా, డాటర్కి రాస్తున్నాడు ఇప్పుడు. వ్యాలంటైన్ కూడా మారిపోయింది. ఒకప్పుడు వ్యాలంటైన్ చూసావా బన్ను, అదిరా రియాలిటీ. ఇది ఓపెన్ చేసేస్తుందా? ఓపెన్ విత్ ఎ స్మైల్ అంట జాను, నువ్వు చెప్పింది పాటిస్తుంది అది. I like this one for a very special daughter వ్యాలంటైన్స్ డే కార్డు ఇచ్చినట్టు ఇచ్చాడు. and on your birthday. You're loved more than you will ever know. With all the warmth and fun a birthday always brings. Thanks, Daddy. Let's see. Dear lovely daughter, for what could be more wonderful than knowing అది you? చూసి నేర్చుకోవాలి నువ్వు. Oh, look at these. అబ్బా, నాకు ఇది ఒక్కటి అర్థం కాదు. మేము ఎన్నన్నా చేయని మేమిద్దరం, వాళ్ళ డాడీ చేసిన దానికి ఇచ్చిన హయ్యెస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వదు. Look, right now she's అది చూసి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నాకు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం రా. అంటావు, ఇవ్వవు కదరా. This one is Mama's. మీ అన్నది ఓపెన్ చేయలే. No, I'm going it from oldest to young. Stitch. ఓల్డెస్ట్ యంగ్ అంటారు. I love Stitch. ఇది దీనిలానే ఉంది, ఇది దీని బుద్ధి, అందుకని చెప్పి I know, ఎత్తుకు she పట్టుకొచ్చి. looks like it too. I like Stitch. To a daughter. Daughter? నేను డాక్టర్ Oh కాదంటే yeah, that is Anna's. Never mind. Stitch అంటే ఇష్టమా? I saw the movie 2 times. సరే It's ఇదిగో fun. నీ కార్డు ఇష్టంగా చదివిందా, నా కార్డును చదవని డిస్టర్బ్ చేయ మాకు. He's naughty, just like me. Read the bottom. To a daughter who is out of this world, I am. అయ్యా, ఏమే గంట సేపు కష్టపడి రంగులు వేసాను, నీకు ఏ రంగులు ఇష్టం? నాకు ఇవాళ డే మొత్తం దానికే అయిపోయింది. They're very interesting colors. జను 1 hour నాకు అసలు దానికి ఏ రంగులు ఇష్టమో గుర్తు తెచ్చుకొని నాకు చాలా టైం First పట్టింది. will come in. I like pink. I like purple. I like pink again. Orange, I like it a little bit. And then the peach, I don't like, but I like green and yellow, and I like green. I like. నాకు కష్టం, కానీ ఇది మరీ పిచ్చికాకిలా ఉంది కదా, నేను ఎంత కష్టపడేసినా. Oh, I like this handwriting. థ్యాంక్స్. విన్నావా, హ్యాండ్ రైటింగ్ బాగుందంట. My dear baby Bittu, me. Big birthday hugs and lots of love. Lots of love, Mama. అయ్యో, I like this one. అరే దాన్ని ఎమోషన్స్ అంటారు, ఎక్స్ప్రెషన్స్ అంటారు. నీకు ఏదైనా కార్డు ఇస్తే ఎక్స్ప్రెషన్ ఉండదు రైట్ చూసి. It's like వెళ్ళదే సౌండ్. we have 11 presents. This is her now. 10th బర్త్డేకి 11 ఎందుకు వచ్చినాయిరా? I got like నువ్వు మీ డాడీ లెక్క తెలియకుండా వెళ్ళి కొనుక్కొచ్చారు పొద్దున. నిన్నేమో టాయ్స్ ఓపెన్ చేయబోతున్నాను, ఇప్పుడేమో ఓపెన్ చేశానని ఆనందంతో నిద్రపోదు. బర్త్డే రూల్ మా ఇంట్లో ఏంటంటే ఎన్నన్నా గిఫ్ట్లు రాని డైలీ ఒక్కటే ఓపెన్ చేయాలి, అది రూల్. I opened them all once. Can I open? నువ్వు పెద్దోడు అయ్యావు కాబట్టి రా, అది కూడా నీ 16 కాబట్టి 15 కాబట్టి. అంతకుముందు నీకు ఇదే రూల్ కదా. Mama. కదా నువ్వు రోజు చూసి ఏడుస్తా నీలుకుతుండేవాడి గ్రంపీ బేబీ, అది పాపం హ్యాపీగా తీసుకునేది. Mama, can I open 2 today because of my birthday? అదిగో బార్గెన్ మొదలు It's పెట్టింది. 10th birthday, 2 digits, 2 toys. సరే 2 ఓపెన్ చేయవాళ్ళ, మిగతావన్నీ రోజుకి ఒకటే రేపు. In that case, you're 10 years old, so 10 toys. ఓ మర్చిపోయి వీకెండ్ పార్టీ, మళ్ళీ అదో 10 మందిని పిలిచింది, 10 గిఫ్ట్లు వస్తాయి. 9. ఓ 9 దీని నీతో కలిపి 10 కదా. అప్పుడు అయితే ఇందులో ఒక నరకిస్తే. And you're going to go to the arcade to get even more. సో 10th బర్త్డేకి 20 టాయ్సా? మా అమ్మాడు బర్త్డేకి ఇంత మంచిగా టాయ్స్ కొని పెట్టలేదని ఇప్పుడు బాధపడుతున్నావురా. ఇంక ఇప్పుడు టాయ్స్ ఓపెన్ చేసి కాసేపు ఎంటర్టైన్ అవుద్ది. మా అమ్మాయి వాళ్ళ పిజ్జా అడిగింది, ఎందుకంటే దానికి తిని ఆల్మోస్ట్ 2-3 నెలలు అయినట్టుంది, అందుకని అడిగింది. స్పెషల్గా ఏం అడగల. వీడైతే మాత్రం ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్లో డిన్నర్లు, అవుట్ సైడ్ వెకేషన్లో అడుగుతాడు, హాలిడేలు. వీడికి చాలా ఎక్స్పెన్సివ్ అసలు. సో దీన్ని ఒక విధంగా బేర్ చేయొచ్చు, ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. Yeah, but she has many. ఇవన్నీ కలిపినా కూడా నేను 1 డేకి వెళ్ళే హాలిడేకి కూడా పని చేయవురా. నీది అసలు వీడు వీక్ మొత్తం హాలిడే అడుగుతాడు వీడి బర్త్డేకి. సో మా బిట్టుగాడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకీటితో. ఇంకా డిన్నర్ చేసి రిలాక్స్ అవ్వటమే. మళ్ళీ ఒక 4 days ఆగి మళ్ళీ పార్టీ అనమాట. బౌలింగ్ ప్లాన్ చేసుకుంది. ఒకసారి పక్క జరుగు. నాకు కొంచెం హీల్ ఉన్నాయి, ఒక 1 inch. It's still spinning. అది కూడా హైట్ It will stay spinning పెరిగింది. బిట్టు forever. ఒకసారి నుంచోవే, Open. నువ్వు కూడా హైట్ పెరిగినట్టుంది బిట్టు కూడా. మరే మదర్కు ఉన్న కామన్ ప్రాబ్లం, పిల్లలు పెరిగారు అంటే ఇంట్లో అందరికన్నా పొట్టిది ఎవరు అంటే మదరే. ఎంత నవ్వుకుంటున్నాడు. వీకెండ్ మళ్ళీ ఏమో సెలబ్రేషన్ ఉంది కదా, అక్కడ కలుద్దాం మళ్ళీ, ఓకేనా? ఎలాంటి అకేషన్ ఉన్నా పిల్లల స్కూళ్ళు ట్యూషన్లు అయితే స్కిప్ చేయలేం కదా.
యూకేలో మాకు ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. వీళ్ళు ఎక్కువ ఫోకస్ విజువల్ లెర్నింగ్ మీద చేస్తారనమాట. అందుకని నేను బాన్జోని ప్రమోట్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా. మా పాప 2 సంవత్సరాల నుంచి బాన్జో కోర్స్ మ్యాథ్స్ వైస్ చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఇంతకుముందు తను చాలా స్లోగా ఉండేది. బాన్జో అనే కోర్స్‌ని వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ స్వతహాగా డిజైన్ చేశారు. మా పాప బాన్జో క్లాసెస్ తీసుకున్నప్పటి నుంచి తన ప్రోగ్రెస్ చాలా అమేజింగ్‌గా ఉంది. వీళ్ళు ఎవ్రీథింగు ఫన్ను, విజువలు సూపర్ ఎంగేజింగ్ అరేంజ్ చేసుకుంటారనమాట. ట్రైనర్స్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆల్వేస్ మన పిల్లలు అడిగిన క్వెషన్‌లకి ఆన్సర్‌లు చాలా ప్రాంప్ట్‌గా, యాక్టివ్‌గా, ఫన్ ఓరియెంటెడ్ వేలో వాళ్ళ బ్రెయిన్‌కి ఎక్కేటట్టు చెప్తున్నారనమాట. బాన్జో ఇప్పుడు 18 కంట్రీస్‌లో అవైలబుల్‌గా ఉందండి. యూఎస్, యూకే, కెనడా, ఇండియా, యూఏఈ అలా చాలా కంట్రీస్‌లో పిల్లలు 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాకా నేర్చుకోవచ్చండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వర్క్ అయింది కాబట్టే నేను బాన్జోని హ్యాపీగా ప్రమోట్ చేస్తున్నాను. మా బిట్టుగాడి పార్టీ టైం అనమాట ఇది. 10 వచ్చినాయి. ఇదిగో మా బిట్టుగాడు డ్రైవరు, పర్సనల్ డ్రైవరు. సరే పదండి. లేట్ అంట, ఎవరికి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. పదండి. హాయ్ అండి. ఈ మేడం గారి పార్టీ అనమాట. అది వరకేమో ప్లే ఏరియాలో ఆడుకుంది, తర్వాత ఇంట్లో మొదలుపెట్టింది. బయట ఫంక్షన్ హాల్లో చేయాలనుకున్నాం, ఇది 10th బర్త్డే కదా స్పెషల్ అని. కాకపోతే అనుకున్న థింగ్స్ అన్ని సార్ట్ అవ్వక కుదరలా. ఇంకందుకని ఒక 10 మంది ఫ్రెండ్స్ని ఇక్కడ పిలుచుకుంది. 10th బర్త్డేగా 9. దీంతో పాటు 10 కిడ్స్ అనమాట. సో బాలీవుడ్ బౌలింగ్ అని కాసేపు బౌలింగ్ ఆడుకొని, ఇంకోటి ఆర్కేడ్ అని కాసేపు ఆడతారు. ఈ రెండు ఆడుకొని తినేసి కేక్ కట్ చేసుకొని వెళ్ళిపోవటం. మనకి ఇంట్లో మెస్ అయ్యే పని లేదు, మొత్తం ఇక్కడే కదా బిట్టు, గోలే లేదు. ఇవాళ మా బిట్టుగాడి హెయిర్ నేనే చేశా. ఎలా ఉందో చెప్పండి. 1 గంట పట్టింది, నాకు రాదు కల్స్ చేయటం, చేయి ఇచ్చింది ఇది. పద ఫ్రెండ్స్ వస్తున్నారంటే వెళ్ళిపోతుంది. సరే రండి వెళ్దాం. అదిగోండి బ్యాచ్ అందరూ అక్కడ ఉన్నారు. బిట్టుగాడి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. మొత్తం 7 అమ్మాయిలు, 2 అబ్బాయిలు అనమాట. పాస్ట్ 5 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ. ఎప్పుడు కలిసి ఆడుకుంటారు, స్కూల్లో కూడా. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటే బాగుండు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఇప్పుడు ప్రజెంట్ మేడం గారి కేక్ కోయడానికి అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నారు ఇద్దరు, ఫాదరు బ్రదరు. వాళ్ళు మాత్రం అక్కడ బీభత్సమైన బిజీగా ఆడుకుంటున్నారు ఆ రూమ్లో. ఈ మా బిట్టుగాడు రిటర్న్ గిఫ్ట్లు అనమాట. ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టుద్ది వీటితో. డే మొత్తం ఇంక ఇక్కడే ఉంటుంది వీటితో. ఇప్పుడు ఆవిడ వచ్చినాక కూర్చోబెట్టి ఇక్కడ కేక్ కట్ చేయించడానికి ప్లాను. ఇదేమో తను చాలా ఇష్టపడి రెడీ చేయించుకున్న కేక్ అనమాట. సో ఈ కలర్ కాంబోలోనే హార్ట్ షేప్ కావాలని గొడవ చేసింది. అది కానివ్వండి, అలిసిపోయి వస్తారు. రాగానే కేక్ కట్ చేయించేసి ఫుడ్ పెడతారనమాట వీళ్ళకి. ఇవేంటో తెలుసా, చూడడానికి అదే చాక్లెట్లు ఉంటాయి చూసా, అట్లా ప్యాక్ చేసి పెట్టింది ఇది. ఇందులో పౌండ్స్ పెట్టిందండి, 5 pounds కాయిన్స్ పెట్టింది. పెట్టి ఇవన్నీ అంటే ఇప్పుడు తింటం అయిపోయినాక వాళ్ళు వెళ్ళి అక్కడ ఆర్కేడ్లో గేమ్స్ ఆడతారనమాట. సో అందరికీ తలా ఒక 5 pounds, మహా అయితే ఎంతసేపు ఆడతారా, ఒక 5 minutes ఆడతారు అంతేనా. హాఫ్ అన్ అవర్ అంట. సో ఒక్కొక్క గేము 1 pound ఉంటుంది అనమాట. అలా ఎనీ గేమ్స్ ఆడొచ్చు, 5 games అనమాట. అలా ఈచ్ కిడ్కి 5 pounds, బర్త్డే గర్ల్కి 10 pounds. నిన్నే రెడీ చేసి పెట్టుకొచ్చింది ఇవి. ఒక్కొక్కరికి లంచ్ తినేటప్పుడు ఇస్తుందంట. ఈ చాక్లెట్లు అనుకొని తినేస్తారు చెప్పేవాళ్ళ. సో వెయిటింగ్. మధునేమో రిటర్న్ గిఫ్ట్స్ పట్టడానికి వెళ్ళాడు. అన్నీ ప్యాక్ చేసి పెట్టొచ్చింది రూములో, అవి తీసుకురావాలా. కష్టజీవి వస్తున్నాడు, కూతురు మర్చిపోయిన రిటర్న్ గిఫ్ట్లు పట్టుకొస్తున్నాడు. ఆమె ప్యాక్ చేసింది మా బిట్టు. దీంట్లో ఒక్కొక్కళ్ళకి ఇదిగో ఇవన్నీ వేసింది. ఇవి చిన్న చిన్న ఫిజిక్స్, ఈ టాయ్స్ ఏమేంటో టాయ్స్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న కీ చైన్ టాయ్స్, స్క్విషీస్. ఇదేమో పెన్ను, ఇంకోటి మిగిలినవన్నీ స్వీట్స్. వాళ్ళని చూడు, పిల్లల మైండ్ సెట్ బాగా రీడ్ చేస్తారా ఇక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళు అలిసిపోయి వచ్చారు, వాళ్ళు చూడు గొడవ చేయకుండా ఉంటున్నారు. ఎంత బిజీగా కలరింగ్ వేసుకుంటున్నారో వాళ్ళు. అన్ని టకటక ఫిల్ చేసేస్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎవరి మెన్యూ వాళ్ళకి ఇచ్చారండి. చికెన్ బర్గరు, చికెన్ నగ్గెట్స్, హ్యామ్ బర్గరు, బీఫ్ బర్గరు, ఏంటో రకరకాలు ఉన్నాయి. ఫిష్ ఫింగర్స్. మా బిట్టు చికెన్ బర్గర్ సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఏది కావాలంటే అది తినొచ్చు. ఇక్కడ వాళ్ళకి నట్ ఎలర్జీస్ బాగుంటాయి. సో అందుకని అది ముందుగా కనుక్కొని దానికి తగ్గట్టు చేస్తారు. నట్ ఎలర్జీ, వీట్ ఎలర్జీ, మిల్క్ ఎలర్జీ కూడా ఉంటుంది కదా బన్ను. యా
ఈ 3 ఎలర్జీస్ ఇక్కడ వాళ్ళకి బాగుంటాయి, మన ఆరిజిన్కి ఉండవు ఎందుకు. సో మనం ఏదైనా తినగలం. కాకపోతే మరి వీళ్ళు అన్ని జంతువుల్ని తింటారు కాబట్టి మరి వీళ్ళకి ఈ ఎలర్జీస్ ఉన్న బ్యాలెన్స్ అవుద్దేమో. మనం తినేది 1-2 జంతువులేగా, అన్నీ తినలేం కదా. సో అందుకని చాయిస్ ఆఫ్ సెలక్షన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది జంతువుల్ని సెలెక్ట్ చేసుకోవటంలో. అంటే జంతువులు అంటే హ్యాము, బీఫ్, బర్గరు, హ్యాంబర్గరు, పోర్కు అవి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఇస్తారు. మనకేముంది, ఒక్క చికెన్ ఉంటే చాలు పండగ చేసుకోవచ్చు. అది మధు అంటున్నాడు మా ఇద్దరికి పెట్టద్దు అంటున్నాడు. వద్దులే తినమ్మా, వీడికి నోట్లో నీళ్ళు వస్తున్నాయంట. ఇంత కరువుగా ఉన్నావేంట్రా, ఇంట్లో తినే. అందుకే వీడు ఇలా అంటాడని ఇంట్లో మేము లంచ్ చేసి వచ్చాం. మళ్ళీ వీడికి ఇక్కడ కొత్త కరువుగా వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు తింటున్నారే, పిల్లల దగ్గర ఆడకూడదని ఏం లేదా మీకు? బెలూన్ కావాలా? నీకు బెలూన్ కావాలి, వాడికేమో ఫుడ్ కావాలి, గేమ్స్ కావాలి. బర్త్డే ఎవరిదిరా? చిన్నపిల్లల గేమ్స్ అని కూడా ఆలోచించడు మా వాడు. నీ పక్కన ఉన్నాడు ఏజ్ చూసావా, వాళ్ళ గేమ్ ఆడుతున్నావా? కిడ్స్ అందరూ ఫుల్ ఆక్యుపైడ్గా బిజీగా కబుర్లు చెప్పుకుంటా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ 1 పౌండ్ ఇస్తే వాళ్ళు 2p చేంజ్ ఇస్తారనమాట, అంటే 2 పైసలు అనమాట. ఆ 2 పైసలు ఇందులో వేయాలి. వేస్తూ ఉంటే గేమ్లో విన్ అయితే ఓ టోకెన్స్ వస్తాయి. ఆ టోకెన్స్ పెట్టి ఇదిగో ఈ బొమ్మలు కొనుక్కుంటారు వాళ్ళు. అది కాయిన్స్ ఇచ్చి ఆడుకోమని చెప్తే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మా బిట్టి ఇక్కడ, దాని ఫ్రెండ్స్ ఇక్కడ 2, అక్కడ ఇంకో కిడ్, అసలు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి బోనస్ వచ్చిందంట, అందుకని చెప్పి వరుసగా టికెట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ అంతేనండి. ఇలా ఏదో ఒకటి ఇట్లా టికెట్స్ వస్తాయి. ఈ టికెట్స్కి అక్కడ బొమ్మలు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఆల్రెడీ లైన్ కట్టారు చూడండి. కిడ్స్ అందరికీ పార్టీ అయిపోయినాక రిటర్న్ గిఫ్ట్స్లో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఫ్రీ ఎంట్రీ వోచర్ ఇచ్చారనమాట. సో ఫ్రీ టికెట్ ఫర్ బౌలింగ్ అనమాట. అది కూడా రిటర్న్ గిఫ్ట్స్లో ఒక పార్ట్ అనమాట వీళ్ళకి. అది బర్త్డే గర్ల్కి అయితే నెక్స్ట్ టైం ఫ్రీ ఎంట్రీ అండ్ 25% ఆఫ్ ఏదో మళ్ళీ పార్టీ చేసుకుంటే ఏవో అలా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు. అది ఇవన్నీ టికెట్స్. ఇప్పుడు ఏం బొమ్మలు తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలా? ఇదిగోండి అలా మిషన్లో పెడితే అది కౌంట్ చేసి మళ్ళీ ఒక టోకెన్ ఇస్తుంది. ఆ టోకెన్ తీసుకొని అదిగో అక్కడికి వెళ్ళి బొమ్మ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి అన్ని టికెట్లు వచ్చినాయి? మొత్తం ఎన్ని వచ్చినాయి? 268. ఇక్కడ నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని వస్తాయో తెలియదు. ఇప్పుడు ఎంతసేపు తీసుకుంటుందో టైం. దానికి ఆ బనానా కావాలంట. ఎందుకు జాను వాడికి అన్నీ ఇస్తున్నావు? బర్త్డే దాంది. ఇందాక ఆల్రెడీ చాలా వాడాడు. ఒరే ఎంత ఆనందంగా వెళ్తున్నాడో చూడాడు. ఇదేంటిది? క్యాండీసా? క్యాండీస్ తీసుకోవాలి. చాలా రకాల గేమ్స్ అండి. ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా లేరు, అందరూ ఆడుతూనే ఉన్నారు. వీడు మాత్రం గన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆడుతూనే ఉన్నాడు. సరే ఇప్పుడు అందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేస్తే ఎవరి దారిని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. మా బిట్టుగాడు వాడి వెలుగులు ఆడే తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఏరా బిట్టు? అర్థమైంది, నీ ఎంజాయ్మెంట్ అంతా అర్థమైంది. పండగ చేసుకో. వెయిటింగ్ అండి. కారు రావాలి, మధు పార్కింగ్లో నుంచి కారు తీసుకురావాలి. ఇదంట దీని బాధ. చూడండి ఈ బనానా, ఇందులో ఏంటిది దీని ఆర్బీస్ ఉన్నాయంట. ఇంకా దీన్ని పిసికి పిసికి ఆగం చేస్తుంది. సరే అండి, ఇవాళ వ్లాగ్ ఇక్కడతో ఆపేస్తున్నాము. మా బిట్టుగాడు ఇంటికి వెళ్ళినాక మొత్తం గిఫ్ట్లన్నీ చింపి చంద్రబందర చేసి ఆడేసుకోవాలి. ఇంక ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? నిద్రపోవాలంటున్నాడు అండి. ఏం మనిషి జాను, నిద్రపోవాలి. నువ్వు చెబుతావా? సరదా ఎదుగు. సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కుట్టి, నైస్ కామెంట్స్ నాకు పెట్టండి. నా బర్త్డే పార్టీ. ఏం బర్త్డే పార్టీ అంటే నైస్ కామెంట్ ఒక పెట్టాలంట. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.